కాసుల కకృతి కోసం కేసీఆర్ కుటుంబం కాళేశ్వరాన్ని అడ్డుపెట్టుకుందంటూ ఈరోజు ఇందిరా భవన్‌లో గూడా ప్రభుత్వ విప్ బల్మురి వెంకట్ ఫోటో ప్రదర్శన చేశారు. ఎందుకు అసలు ఈ ఫోటో ప్రదర్శన ఏందని ఒకసారి మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. ఎమ్మెల్సీ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పటికే మీ ప్రభుత్వం అనేక మార్లు పీపీటీ ఇచ్చింది, వాళ్ళ అఖిల పక్షాన్ని పిలిచింది కాళేశ్వరం మీద. ఇప్పుడు దీంతో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇన్నిసార్లు చెప్పినా ఇన్నిసార్లు పిలిచినా సిగ్గు లేకుండా ఏదైతే ప్రాణహిత చేవల్ల 38,000 కోట్ల ఖర్చుతోటి పూర్తయ్యే ప్రాజెక్టుని కేవలము కమిషన్ల కోసం కకృతి పడి రీడిజైన్లు అని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఏదైతే కట్టి దాంట్లో ఏదైతే కట్టిన మొదటి రోజుకెళ్ళి కూడా రీటైనింగ్ వాల్ని ప్రాపర్గా కట్టకుండా రీటైనింగ్ వాల్ కూలి ఏదైతే నీట మునిగిన మేడిగడ్డ పంప్ హౌస్ కానీ నీట మునిగిన అన్నారం పంప్ హౌస్ కానీ ఇవన్నీ విజువల్స్ కూడా గతంలో జరిగిన మనకు పాస్ట్ ఎక్స్పీరియన్స్ తోటి ఆ రోజు జరిగిన ఫోటోగ్రాఫ్స్ ఇవి. ఈరోజు సిగ్గు లేకుండా ఏదైతే వాళ్ళు చెప్పే మోటార్లు ఏవైతే వాళ్ళు చెప్తున్నారో కన్నెపల్లి మోటార్ కూడా ఏదైతే పెద్ద జంబో మోటార్ లేదా బాహుబలి మోటార్లు అని చెప్పి వాళ్ళు మాట్లాడారో ఆ బాహుబలి మోటార్ల పరిస్థితి ఏమైందో కూడా మనం చూసినాం. దాని తర్వాత 100 కోట్లు ఖర్చు పెట్టి ఈ మోటార్లను రిపేర్ చేయించే పరిస్థితి ఏర్పడ్డది. సరే, ఇవన్నీ ఈ రకంగా ఉంటే సరే, వేరేదన్నా కట్టిన ఇతర ప్రాజెక్ట్ అన్న నాణ్యత లోపాలు లేకుండా సరిగా కట్టిరు, ఎటువంటి ఇబ్బందులు లేక కట్టిరు, సరే తప్పు చేసిన దాన్ని నింపి ఏదో రకంగా సరిచేద్దామనే ఆలోచనతోటి ముందుకు వెళ్దామని అంటే మేడిగడ్డ దగ్గర 17వ పిల్లర్ కుంగిపోయిన పరిస్థితి మనం చూసినాం. అంటే ప్రాజెక్టు కట్టిన 3 ఏళ్ల లోపల ఏదైతే 1.586 మీటర్స్ పిల్లర్ కిందకి కుంగింది. ఆ రోజు వాళ్ళే అధికారంలో ఉన్నారు. కుంగినప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టు ఎట్లా కుంగిందని అంటే బాంబు పెట్టి పేల్చేదంట. మరి బాంబు పెట్టి వెలిసే సోయి లేదా అధికారంలో? ఆ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆ రోజు ఎంక్వైరీ చేసేది ఉండే. ఆ పిల్లరు కుంగి ఈ ప్రాజెక్టుని నింపితే మొత్తం కూడా ప్రాజెక్టు కూలే పరిస్థితి ఉంటుందని చెప్పి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చినాక కూడా దీనిపైన తెలంగాణ ప్రజలకి బహిరంగ క్షమాపణ చెప్పాల్సింది పోయి వాళ్ళేదో కరెక్ట్ చేసిండ్రు, దీన్ని నింపండి, దీన్ని నింపి ఏదైతే రైతులకి నీళ్ళు అందించండి అని చెప్పి మాట్లాడుతారు. అంటే ప్రజలు వాళ్ళకు ఓట్లు వేయలేదని ఒక కోపంతో కల్వకుంట్ల చంద్రశేఖరరావుని అసెంబ్లీకి రమ్మని చెప్పండి. ముఖ్యమంత్రి గారితో నేను కూడా రిక్వెస్ట్ చేస్తాం, స్పీకర్ గారికి లేఖ రాస్తాం, అసెంబ్లీలో చర్చ పెడదాము, ఎవరు తప్పో ఎవరు ఒప్పో అసెంబ్లీలో తేల్చుకున్నాము. మీరేమో వాళ్ళు శాడిస్టులు అంటున్నారు, వాళ్ళేమో మీ ముఖ్యమంత్రిని అంతకుడిలా శాడిస్టులా రక్తము అది ఇదని మాట్లాడుతున్నారు వాళ్ళు అంటున్నారు బీఆర్ఎస్. సరే, ఈరోజు వాళ్ళు రక్తదాన శిబిరం ఏదైతే ఏర్పాటు చేసిర్రో 10 ఏళ్ళు రాబందు లెక్క రాక్షసులు లెక్క తెలంగాణ రక్తాన్ని వాళ్ళు పీల్చుక తిన్నారు. నిజంగా ఈరోజు దానికి ప్రాయశ్చితంగా రక్తదాన శిబిరాన్ని వారు ఏదైతే ఏర్పాటు చేసిరో దానికి నేను అభినందిస్తున్నా. కానీ కల్వకుంట్ల తారక రామారావు మరి రక్తాన్ని దానం చేస్తుండో చేస్తలేడో నాకు తెలియదు. మేము పదే ఎన్నోసార్లు డ్రగ్ టెస్ట్కి రా అంటే రాని కేటీఆర్ కనీసం ఈ రోజన్నా ఏదైతే రక్తాన్ని దానం చేస్తే ఆయన బ్లడ్ శాంపుల్ పంపమని చెప్పండి, ఏదైతే డ్రగ్ టెస్ట్ చేయిస్తాము. మరి నిజంగా కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటలేడో కనీసం ఈ రకంగా తెలిసే తెలంగాణ ప్రజలకు తెలుస్తుంది. మరోవైపు బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ ఇద్దరు ప్రాజెక్టు పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చి 2.5 ఏళ్ళు అయింది, ఈ ప్రభుత్వం అప్పటి నుంచి ఏం చేస్తుంది, రక్త కన్నీరు 2 సినిమా చూపిస్తున్నారు ప్రజలకని చెప్పి ఆయన కామెంట్ చేశాడు. బండి సంజయ్ గతంలో కూడా దీన్ని సిబిఐకి అప్పచెప్పండి, ఇమీడియట్గా విచారణ చేస్తాం, తప్పు చేసే వాళ్ళని శిక్షిస్తామని చెప్పి మాట్లాడితే దాన్ని సిబిఐకి అప్పచెప్పినాక ఇప్పటి వరకు దీనిపైన చర్యలు లేవు, శిక్షలు లేవు. ముందు బండి సంజయ్ దానికి క్షమాపణ చెప్పాలి. ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీకి బీ టీమ్గా వ్యవహరించి వాళ్ళని సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు లోపాయికి ఒప్పందం చేసుకొని రాబోయే ఎన్నికల్లో ఇద్దరు కలిసి వెళ్లేది ఉంది కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ని బీజేపీ పార్టీ ప్రొటెక్ట్ చేస్తుంది. నిజంగా భారతీయ జనతా పార్టీకి కానీ బండి సంజయ్కి చిత్తశుద్ధి ఉంటే ముందు ఏదైతే సిబిఐ విచారణకు అప్పచెప్పినామో మీరే అన్నారు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పి, దాన్ని నిరూపించాల్సిన బాధ్యత మీపైన ఉంది. దాన్ని పక్కన పెట్టి ఇటువంటి మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించే పరిస్థితి ఉండదు. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పడం సరికాదు. ఎన్నో వందల కిలోమీటర్ల పంపులు కానివ్వండి, వాటికి సంబంధించిన సొరంగాలు ఇవన్నీ ఉన్నాయి. కన్నెపల్లి వద్ద కూడా వంపు ఉంటుంది, అక్కడ మూటాలు రాన్ చేస్తే వెనక్కి నీళ్ళు తేడుకోవచ్చు. ఎల్లీనో వచ్చింది, ఇది ఎందుకు ప్రజలతో చెలగాటం ఆడుతున్నారు, పోరాటం చేస్తాని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ గారు మీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి మీద ఫైర్ అయి వార్నింగ్ ఇచ్చారు. ఈటెల రాజేందర్ కూడా ఇది కట్టినప్పుడు తాను కూడా భాగస్వామిగా దాంట్లో ఉన్నాడు. తర్వాత ఏదో పంచాయతీలో ఈ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి బయటికి వచ్చి ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీ కోవర్ట్గా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తుండేది నేను కాదు, భారతీయ జనతా పార్టీ నాయకులే మాట్లాడారు. ఈరోజు తనెక్కడ లోపల పోతాడు, రేపు పొద్దున్న దీనిపైన ఎంక్వైరీ అయితే అనే ఒక భయంతో ఈటెల రాజేందర్ కూడా బీఆర్ఎస్ పార్టీకి సానుకూలంగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే ప్రాజెక్టుని సమర్థించే ప్రయత్నం చేస్తున్నట్టు తన మాటల్లో చాలా స్పష్టంగా కనబడుతుంది. ప్రతిపక్షాల రక్తంతో తడపాలి అనే దాని మీద చాలా విమర్శలు వస్తున్నాయి. రిటైర్డ్ ఇంజనీర్లకు సంబంధించి వాళ్ళు కూడా ముఖ్యమంత్రి మీద ఫైర్ అవుతారు. ఈ రెండింటికి ఏం చెప్తారు? ఏదన్నా ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఆ ప్రాజెక్ట్లో నాణ్యత లోపాలు ఉన్నాయంటే
ఆ ప్రాజెక్టు కూలడమో లేదా ఇటువంటి పరిస్థితులు ఏర్పడితే ముందు దానికి బహిరంగ క్షమాపణ దానికి కారకులైన వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. ఉదాహరణకి మనం ఏదన్నా ఒక ఇల్లు కొనుక్కొని ఫ్లాట్ కొనుక్కున్న 3 ఏళ్ళకే ఆ ఫ్లాట్ ఏదైతే మన మేల్ పిల్లర్ పర్రవాస్తే దాన్ని ప్లాస్టింగ్ చేసుకొని అదే ఇంట్లో ఉంటామా, లేదా ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి మనకు అమ్మిన బిల్డర్ పైన మనం కేసు పెడతామా? అవన్నీ పక్కన పెట్టి చిన్న బేసిక్ కామన్ సెన్స్ లేకుండా ఒక పిల్లర్ గుంగింది ఏమైందని చెప్పి ఇంత పెద్ద ఇష్యూని ఒక చిన్న ఇష్యూ లేక అంటే 1,20,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన ఒక ప్రాజెక్టుని కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయితే దానికి క్షమాపణ చెప్పాల్సింది పోయి ఇంజనీర్లు కూడా రిటైర్ ఇంజనీర్లు కూడా వారికి ఏదైతే సమర్థించే విధంగా మాట్లాడడం అనేది సరైన విధానం కాదు. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు కాళేశ్వరం కూలేశ్వరంగా 1,00,000 కోట్ల అవినీతి జరిగితే వాళ్ళకు రిటైర్డ్ ఇంజనీర్లు మనం సమర్థించే విధంగా మరొక పక్క అటు బీజేపీ కేంద్ర మంత్రి సిబిఐ విచారణ కానీ ఈటెల రాజేందర్ గతంలో ఒకవైపు ఆయన అదే పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆ బీఆర్ఎస్కు కూడా కొంత అనుకూలంగా మాట్లాడుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ సిబిఐ విచారణ జరిపిస్తానన్నారు. ఏమైందని అంటూనే ఒకవైపు వాళ్ళు రక్తదానం చేస్తున్నారు కదా, రక్తదానంకి సంబంధించి కేటీఆర్ కొంత శాంపుల్ ఇస్తే తనకు డ్రగ్ టెస్ట్ చేసేందుకు సిద్ధం. దీని మీద కాళేశ్వరం కుంగిపోయింది, అసలు అది పేలిపోయినప్పుడు బాంబు పెడితే నిజంగా అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. దీని మీద చర్చించడానికి ముఖ్యమంత్రిని ఒప్పిస్తారు కాబట్టి ప్రతిపక్ష నేత కేసీఆర్ను అసెంబ్లీకి రావాలంటూ ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ డిమాండ్ చేస్తున్నారు. కెమెరామ్యాన్ మధుతో శ్రీధర్, ఆర్టీవీ, హైదరాబాద్. కాసుల కకృతి కోసం కేసీఆర్ కుటుంబం కాళేశ్వరాన్ని అడ్డుపెట్టుకుందంటూ ఈరోజు ఇందిరాభవన్లో కూడా ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ ఫోటో ప్రదర్శన చేశారు. ఎందుకు అసలు ఈ ఫోటో ప్రదర్శన అయ్యిందని ఒకసారి ఎమ్మెల్సీ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పటికే మీ ప్రభుత్వం అనేక మార్లు పీపీటీ ఇచ్చింది, వాళ్ళని అఖిల పక్షాన్ని పిలిచింది కాళేశ్వరం మీద. ఇప్పుడు దీంతో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇన్నిసార్లు చెప్పినా ఇన్నిసార్లు పిలిచినా సిగ్గు లేకుండా ఏదైతే ప్రాణహిత చేవల్ల 38,000 కోట్ల ఖర్చుతోటి పూర్తయ్యే ప్రాజెక్టుని కేవలము కమిషన్ల కోసం కకృతి పడి రీడిజైన్లు అని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఏదైతే కట్టి దాంట్లో ఏదైతే కట్టిన మొదటి రోజుకెళ్ళి కూడా రీటైనింగ్ వాల్ని ప్రాపర్గా కట్టకుండా రీటైనింగ్ వాల్ కూలి ఏదైతే నీట మునిగిన మేడిగడ్డ పంప్ హౌస్ కానీ నీట మునిగిన అన్నారం పంప్ హౌస్ కానీ ఇవన్నీ విజువల్స్ కూడా గతంలో జరిగిన మనకు పాస్ట్ ఎక్స్పీరియన్స్ తోటి ఆ రోజు జరిగిన ఫోటోగ్రాఫ్స్ ఇవి. ఈరోజు సిగ్గు లేకుండా ఏదైతే వాళ్ళు చెప్పే మోటార్లు ఏవైతే వాళ్ళు చెప్తున్నారో కన్నెపల్లి మోటార్ కూడా ఏదైతే పెద్ద జంబో మోటార్ లేదా బాహుబలి మోటార్లు అని చెప్పి వాళ్ళు మాట్లాడారో ఆ బాహుబలి మోటార్ల పరిస్థితి ఏమైందో కూడా మనం చూసినాం. దాని తర్వాత 100 కోట్లు ఖర్చు పెట్టి ఈ మోటార్లను రిపేర్ చేయించే పరిస్థితి ఏర్పడ్డది. సరే, ఇవన్నీ ఈ రకంగా ఉంటే సరే, వేరేదన్నా కట్టిన ఇతర ప్రాజెక్ట్ అన్నా నాణ్యత లోపాలు లేకుండా సరిగా కట్టిరు, ఎటువంటి ఇబ్బందులు లేక కట్టిరు, సరే తప్పు చేసిన దాన్ని నింపి ఏదో రకంగా సరిచేద్దామనే ఆలోచనతోటి ముందుకు వెళ్దామని అంటే మేడిగడ్డ దగ్గర 17వ పిల్లర్ కుంగిపోయిన పరిస్థితి మనం చూసినాం. అంటే ప్రాజెక్టు కట్టిన 3 ఏళ్ల లోపల ఏదైతే 1.586 మీటర్స్ పిల్లర్ కిందకి కుంగింది. ఆ రోజు వాళ్ళే అధికారంలో ఉన్నారు. కుంగినప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టు ఎట్లా కుంగిందని అంటే బాంబు పెట్టి పేల్చేదంట. మరి బాంబు పెట్టి వెలిసే సోయి లేదా అధికారంలో? ఆ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆ రోజు ఎంక్వైరీ చేసేది ఉండే. ఆ పిల్లరు కుంగి ఈ ప్రాజెక్టుని నింపితే మొత్తం కూడా ప్రాజెక్టు కూలే పరిస్థితి ఉంటుందని చెప్పి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చినాక కూడా దీనిపైన తెలంగాణ ప్రజలకి బహిరంగ క్షమాపణ చెప్పాల్సింది పోయి వాళ్ళేదో కరెక్ట్ చేసిండ్రు, దీన్ని నింపండి, దీన్ని నింపి ఏదైతే రైతులకి నీళ్ళు అందించండి అని చెప్పి మాట్లాడుతారు. అంటే ప్రజలు వాళ్ళకు ఓట్లు వేయలేదని ఒక కోపంతో కల్వకుంట్ల చంద్రశేఖరరావుని అసెంబ్లీకి రమ్మని చెప్పండి. ముఖ్యమంత్రి గారితో నేను కూడా రిక్వెస్ట్ చేస్తాం, స్పీకర్ గారికి లేఖ రాస్తాం, అసెంబ్లీలో చర్చ పెడదాము, ఎవరు తప్పో ఎవరు ఒప్పో అసెంబ్లీలో తేల్చుకున్నాము. మీరేమో వాళ్ళు శాడిస్టులు అంటున్నారు, వాళ్ళేమో మీ ముఖ్యమంత్రిని అంతకుడులా శాడిస్టులా రక్తము అది ఇదని మాట్లాడుతున్నారు వాళ్ళు అంటున్నారు బీఆర్ఎస్. సరే, ఈరోజు వాళ్ళు రక్తదాన శిబిరం ఏదైతే ఏర్పాటు చేసిర్రో 10 ఏళ్ళు రాబందు లెక్క రాక్షసులు లెక్క తెలంగాణ రక్తాన్ని వాళ్ళు పీల్చుక తిన్నారు. నిజంగా ఈరోజు దానికి ప్రాయశ్చితంగా రక్తదాన శిబిరాన్ని వారు ఏదైతే ఏర్పాటు చేసిరో దానికి నేను అభినందిస్తున్నా. కానీ కల్వకుంట్ల తారక రామారావు మరి రక్తాన్ని దానం చేస్తలేడో నాకు తెలియదు. మేము పదే ఎన్నోసార్లు డ్రగ్ టెస్ట్కి రా అంటే రాని కేటీఆర్ కనీసం ఈ రోజన్నా ఏదైతే రక్తాన్ని దానం చేస్తే ఆయన బ్లడ్ శాంపుల్ పంపమని చెప్పండి, ఏదైతే డ్రగ్ టెస్ట్ చేయిస్తాము. మరి నిజంగా కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటలేడో కనీసం ఈ రకంగా తెలిసే తెలంగాణ ప్రజలకు తెలుస్తుంది. మరోవైపు బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ ఇద్దరు ప్రాజెక్టు పేరుతో రాజకీయాలు చేస్తున్నారు, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చి 2.5 ఏళ్ళు అయింది, ఈ ప్రభుత్వం అప్పటి నుంచి ఏం చేస్తుంది, రక్త కన్నీరు 2 సినిమా చూపిస్తున్నారు ప్రజలకని చెప్పి ఆయన కామెంట్ చేశాడు. బండి సంజయ్ గతంలో కూడా
దీన్ని సిబిఐకి అప్పచెప్పండి, ఇమీడియట్గా విచారణ చేస్తాం, తప్పు చేసే వాళ్ళని శిక్షిస్తామని చెప్పి మాట్లాడితే దాన్ని సిబిఐకి అప్పచెప్పినాక ఇప్పటి వరకు దీనిపైన చర్యలు లేవు, శిక్షలు లేవు. ముందు బండి సంజయ్ దానికి క్షమాపణ చెప్పాలి. ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీకి బీ టీమ్గా వ్యవహరించి వాళ్ళని సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు లోపాయికి ఒప్పందం చేసుకొని రాబోయే ఎన్నికల్లో ఇద్దరు కలిసి వెళ్లేది ఉంది కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ని బీజేపీ పార్టీ ప్రొటెక్ట్ చేస్తుంది. నిజంగా భారతీయ జనతా పార్టీకి కానీ బండి సంజయ్కి చిత్తశుద్ధి ఉంటే ముందు ఏదైతే సిబిఐ విచారణకు అప్పచెప్పినామో మీరే అన్నారు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పి, దాన్ని నిరూపించాల్సిన బాధ్యత మీపైన ఉంది. దాన్ని పక్కన పెట్టి ఇటువంటి మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించే పరిస్థితి ఉండదు. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పడం సరికాదు. ఎన్నో వందల కిలోమీటర్ల పంపులు కానివ్వండి, వాటికి సంబంధించిన సొరంగాలు ఇవన్నీ ఉన్నాయి. కన్నెపల్లి వద్ద కూడా వంపు ఉంటుంది. అక్కడ మూటాలు రాన్ చేస్తే వెనక్కి నీళ్ళు తేడుకోవచ్చు. ఎల్లీనో వచ్చింది. ఇది ఎందుకు ప్రజలతో చెలగాటం ఆడుతున్నారు, పోరాటం చేస్తాని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ గారు మీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి మీద ఫైర్ అయి వార్నింగ్ ఇచ్చారు. ఈటల రాజేందర్ కూడా ఇది కట్టినప్పుడు తాను కూడా భాగస్వామిగా దాంట్లో ఉన్నాడు. తర్వాత ఏదో పంచాయతీలో ఈ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి బయటికి వచ్చి ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీ కోవర్ట్గా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తుండేది. నేను కాదు, భారతీయ జనతా పార్టీ నాయకులే మాట్లాడారు. ఈరోజు తనెక్కడ లోపల పోతాడు, రేపు పొద్దున్న దీనిపైన ఎంక్వైరీ అయితే అనే ఒక భయంతో ఈటల రాజేందర్ కూడా బీఆర్ఎస్ పార్టీకి సానుకూలంగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే ప్రాజెక్టుని సమర్థించే ప్రయత్నం చేస్తున్నట్టు తన మాటల్లో చాలా స్పష్టంగా కనబడుతుంది. ప్రతిపక్షాల రక్తంతో తడపాలి అనే దాని మీద చాలా విమర్శలు వస్తున్నాయి. రిటైర్డ్ ఇంజనీర్లకు సంబంధించి వాళ్ళు కూడా ముఖ్యమంత్రి మీద ఫైర్ అవుతారు. ఈ రెండింటికి ఏం చెప్తారు? ఏదన్నా ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఆ ప్రాజెక్ట్లో నాణ్యత లోపాలు ఉన్నాయంటే ఆ ప్రాజెక్టు కూలడమో లేదా ఇటువంటి పరిస్థితులు ఏర్పడితే ముందు దానికి బహిరంగ క్షమాపణ దానికి కారకులైన వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. ఉదాహరణకి మనం ఏదన్నా ఒక ఇల్లు కొనుక్కొని ఫ్లాట్ కొనుక్కున్న 3 ఏళ్ళకే ఆ ఫ్లాట్ ఏదైతే మనం మేల్ పిల్లర్ పర్రవాస్తే దాన్ని ప్లాస్టింగ్ చేసుకొని అదే ఇంట్లో ఉంటామా, లేదా ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి మనకు అమ్మిన బిల్డర్ పైన మనం కేసు పెడతామా? అవన్నీ పక్కన పెట్టి చిన్న బేసిక్ కామన్ సెన్స్ లేకుండా ఒక పిల్లర్ గుంగింది ఏమైందని చెప్పి ఇంత పెద్ద ఇష్యూని ఒక చిన్న ఇష్యూ లేక అంటే 1,20,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన ఒక ప్రాజెక్టుని కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయితే దానికి క్షమాపణ చెప్పాల్సింది పోయి ఇంజనీర్లు కూడా, రిటైర్ ఇంజనీర్లు కూడా వారికి ఏదైతే సమర్థించే విధంగా మాట్లాడడం అనేది సరైన విధానం కాదు. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు కాళేశ్వరం కూలేశ్వరంగా 1,00,000 కోట్ల అవినీతి జరిగితే వాళ్ళకు రిటైర్డ్ ఇంజనీర్లు మనం సమర్థించే విధంగా మరొక పక్కటు బీజేపీ కేంద్ర మంత్రి సిబిఐ విచారణ కానీ ఈటెల రాజేందర్ గతంలో ఒకవైపు ఆయన అదే పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆ బీఆర్ఎస్కు కూడా కొంత అనుకూలంగా మాట్లాడుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ సిబిఐ విచారణ జరిపిస్తానన్నారు. ఏమైందని అంటూనే ఒకవైపు వాళ్ళు రక్తదానం చేస్తున్నారు కదా, రక్తదానంకి సంబంధించి కేటీఆర్ కొంత శాంపుల్ ఇస్తే తనకు డ్రగ్ టెస్ట్ చేసేందుకు సిద్ధం. దీని మీద కాళేశ్వరం కుంగిపోయింది, అసలు అది పేలిపోయినప్పుడు బాంబు పెడితే నిజంగా అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. దీని మీద చర్చించడానికి ముఖ్యమంత్రిని ఒప్పిస్తారు కాబట్టి ప్రతిపక్ష నేత కేసీఆర్ను అసెంబ్లీకి రావాలంటూ ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ డిమాండ్ చేస్తున్నారు. కెమెరామ్యాన్ మధుతో శ్రీధర్, RTV, హైదరాబాద్.